నాడీ వ్యవస్థలో వెన్నుపాము ఓ భాగం. ఈ వెన్నుపాములోని ఓ విభాగానికి రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు ఆ భాగానికి ఆక్సిజన్ పోషకాలు అందవు. కణజాలాలు దెబ్బతింటాయి. ఇది శరీరంలోని మిగిలిన భాగాలకు నరాల సందేశాలను పంపించలేకపోవడం వంటి స్థితి కలుగుతుంది. దాన్నే స్పైనల్ స్ట్రోక్ అంటారు. వయస్సు పెరిగే కొద్దీ ధమనులు బలహీనపడి ఆర్థ్రోస్క్లెరోసిస్ వస్తుంది. ఇది స్పైనల్ స్ట్రోక్ కి కారణమవుతుంది. వివిధ ఆరోగ్య కారణాల వల్ల కూడా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, ఊబకాయం వంటి వాటి వల్ల స్పైనల్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ధూమపానం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారికి, వ్యాయామం చేయని వారికి కూడా దీనివల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లక్షణాలు అకస్మాత్తుగా కనిపిస్తాయి. కొన్నిసార్లు అవి స్ట్రోక్ సంభవించిన కొన్ని గంటల తర్వాత కూడా రావచ్చు. తీవ్రమైన మెడ లేదా వెన్నునొప్పి, కాళ్లలో కండరాల బలహీనత, తిమ్మిరి, పక్షవాతం, వేడి లేదా చల్లని తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్పైనల్ స్ట్రోక్ వల్ల శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు కలుగుతాయి. కొందరు పూర్తిగా పక్షవాతంలోనే ఉంటారు. మరికొందరిలో నరాల వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. దీనివల్ల శరీరంలోని కొన్ని భాగాలు పూర్తిగా స్పర్శను కోల్పోతాయి. కోలుకోలేని డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి సమస్య తీవ్రంగా మారే వరకు ఆగకుండా చిన్న చిన్న లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవడం మంచిది. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు ఎక్స్ప్లెయినర్స్ కోసం వే2న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వే2న్యూస్ యాప్ ని క్లిక్ చేయండి.